హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శరత్ చంద్ర మార్నింగ్ పేపర్ చదువుతూ కాఫీ తాగుతూ ఉంటారు. అప్పుడే ఉదయ్ వాళ్ళ అమ్మా నాన్నని తీసుకొని శరత్ చంద్ర ఇంటికి వస్తారు. రే శరత్, శరత్ అని పిలుస్తూ ఉంటారు. ఉదయ్ వాళ్ళ నాన్న రఘురామ్. ఏమైందిరా రఘు, ఎందుకంత ఆవేశంగా ఉన్నావు అని అడుగుతారు శరత్ చంద్ర. ఆవేశం కాకపోతే ఏంట్రా, నా కొడుకు నాకు ఒక వీడియో చూపించాడు. అది చూపించిన తర్వాత నా తల కొట్టేసినట్టయింది. మీ అమ్మాయికి పెళ్లి ఇష్టం లేకపోతే మాకు ముందే చెప్పొచ్చు కదా. మా పెళ్లి ఏర్పాట్లన్నీ చేసుకొని 3 రోజుల్లో పెళ్ళుందనగా ఇలా చేస్తే మా ఇంటి పరువేమవుతుంది, గౌరవం ఏమవుతుంది అని అడుగుతారు ఉదయ్ వాళ్ళ నాన్నగారు. రే ఉదయ్, ఏం మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావట్లేదు. బాబు ఉదయ్, అల్లుడు గారు, మీరైనా నాకు చెప్పండి అని అంటాడు శరత్ చంద్ర. చెప్పడం కాదంకుల్, చూపిస్తాను అని వీడియోని చూపిస్తాడు ఉదయ్. వీడియోలో క్లియర్గా గగన్ భూమిని ఎత్తుకున్నట్టు, ఇద్దరు ఒకరి మనసులో ఉన్న ఒకరి లవ్ని ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నట్టు కనబడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆ వీడియోని చూసి శరత్ చంద్ర. బావా, ఏమైంది బావా అని అపూర్వ వీడియో చూసేసరికి అపూర్వ కూడా స్టన్ అయిపోతుంది. అక్కడే ఉన్న కృష్ణప్రసాద్, మీరా, చెర్రీ కూడా షాక్లో చూస్తూ ఉంటారు. చెప్పానా బావా, చెప్పానా, నా మీద ఒట్టేసింది కదా, నువ్వు నమ్మేశావు కదా. ఆ భూమి ఇవన్నీ దొంగ మాటలే అని నాకు తెలుసు బావా. హుండు, ఇప్పుడే ఆ భూమిని తీసుకొస్తాను అని చెప్పి ఇంకా భూమి రూమ్కి వెళ్తుంది అపూర్వ. ఇప్పుడు దొరికావే నాకు అని మనసులో అనుకుంటూ, ఏంటి చేయాల్సిన ఘనకార్యం అంతా చేసేసి ఏమి తెలియనట్టు కూర్చున్నావు, రా అని అపూర్వ భూమిని లాక్కు వస్తుంది. పిన్ని పిన్ని చేయదులు, ఏమైంది అని అడుగుతుంది. వెంటనే శరత్చంద్ర ముందుకి వచ్చి ఇంకా తోసేస్తుంది అపూర్వ. భూమి, నేను నిన్ను ఎన్నిసార్లు అడిగాను, ఆ గగన్ అంటే నీకు ఇంకా ఇష్టం ఉందా, ఆ గగన్ గాడిపై నీకు ఇంకా ప్రేమ ఉందా అని నిన్ను ఎన్నోసార్లు అడిగాను. కానీ నువ్వు లేదు లేదు అని నన్ను మాయ చేసావు. ఇప్పుడు ఏంటి వీడియో, నీ మనసులో వాడిపై ప్రేమ ఉంచుకొని వాడితో ఇంత క్లోజ్గా బిహేవ్ చేస్తూ ఇప్పుడేమో ఏమీ తెలియనట్టు కూర్చున్నావు. నీకెన్నిసార్లు చెప్పాలి, నన్ను ఇంతలా మోసం చేస్తావా, నన్ను పిచ్చోని చేసి ఆడుకుంటావా అని గట్టిగా అడుగుతారు శరత్చంద్ర. నాన్న అది కాదు నాన్న, నోర్ముయ్, ఇంకొక్క మాట మాట్లాడినా చంపేస్తాను. నీ మనసులో వాడున్నాడంటేనే నా ఒళ్ళంతా రగిలిపోతుంది నిన్ను అని అపూర్వ అందరి కళ్ళ ముందే భూమిపై చేయి చేసుకుంటారు శరత్చంద్ర. నక్షత్ర తిక్క కుదిరింది అన్నట్లు చూస్తూ ఉంటుంది. ఇంకా అలా కరెక్ట్గా భూమి పడిపోగానే భూమి మెడలో ఉన్న తాళి బయటపడుతుంది. ఒక్కసారిగా అక్కడ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. ఉదయ్ వాళ్ళు కూడా స్టన్ అయిపోతారు. ఇంకా అలా శరత్చంద్ర భూమి దగ్గరికి వచ్చి భూమి మెడలో తాళిని చూసి, ఏంటిది, ఎవరు కట్టారు తాళి, చెప్పు అని అడుగుతారు. నాన్న, అది నిన్న రాత్రి గగన్ బావ నా మెళ్ళో తాళి కట్టేశాడు నాన్న అని ఏడుస్తూ చెప్తుంది భూమి. ఒక్కసారిగా షాక్ అయిపోతారు శరత్చంద్ర. అప్పుడే ఇంకా ఉదయ్ వాళ్ళ నాన్న, అయిపోయింది, జరగాల్సిందంతా జరిగిపోయింది, ఎవరితో పెళ్లి జరగాలన్న దేవుడు రాసిపెట్టాడో వాళ్ళిద్దరు పెళ్ళ జరిగింది. రే ఉదయ్, నీకు ఇంకా మంచి సంబంధం చూస్తాను, ఇంకా వీళ్ళని పట్టుకొని మనం వేలాడకూడదు, పదరా వెళ్దామని చెప్పి ఇంక తీసుకువెళ్ళిపోతూ ఉంటే అపూర్వ, ఆగండి అన్నయ్య గారు, ఆగండి, భూమి ఎందుకో అబద్ధం చెప్తుంది అనిపిస్తుంది, తన మెళ్ళో తనే తాళి కట్టుకొని ఇదంతా నాటకాలు వేస్తుందేమో, ఎవరికి తెలుసు, మీరు ఆగండి అని అంటుంది అపూర్వ. చూడమ్మా, ఏ ఆడపిల్ల తాళి విషయంలో అబద్ధం చెప్పదని మేము చాలా క్లియర్గా ఉన్నాం. అయినా ఈ వీడియో చూసిన వెంటనే పెళ్లి క్యాన్సిల్ చేసుకోవాలనే మేము ఇక్కడికి వచ్చాం. రే శరత్, నన్ను క్షమించరా, మేము వెళ్తున్నాం అని ఉదయ్ని తీసుకొని వెళ్ళిపోతారు ఉదయ్ వాళ్ళ అమ్మా నాన్న. శరత్ చంద్ర ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. నాన్న అని అంటే, ఏ పిలవద్దు, నాన్న అని నీ నోటితో నన్ను పిలవద్దు, తీసేశావు, నా పరువు అంతా తీసేశావు. ఆ గగన్ గారు నా శత్రువు అని తెలుసు, అయినా వాడిని ప్రేమించావు, వాడి వల్ల పడిపోయావు. ఇప్పుడు అర్ధరాత్రి తప్ప తాగి వాడితో తాళి కట్టించుకొని వచ్చావు. ఒక నాన్నకి కూతురు ఎంత పెద్ద బహుమానం ఇవ్వాలో అంత బహుమానం ఇచ్చేశావు. ఇంకేం చెప్తావు, ఏం చెప్తావు అని అంటారు శరత్చంద్ర. నాన్న, ఇది నేను కావాలని చేయలేదు నాన్న అంటే అని అంటుంది. సరే, ఈ నాన్న ఒకే ఒక ప్రశ్న అడుగుతాడు, నిజం చెప్తావా, ఈ నాన్న కోరిక తీరుస్తావా అని అంటారు శరత్చంద్ర. చెప్పు నాన్న, నువ్వేమడిగినా చేస్తాను అని అంటుంది భూమి. నీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నాను. 1, గగన్కి నీకు పెళ్ళి జరిగిపోయింది కాబట్టి గగన్ గాడికి నువ్వు విడాకులివ్వు. 2, నా ఇంట్లో గగన్కి సంబంధించిన ఏ వస్తువు కానీ చిన్న పురుగు కూడా ఉండడానికి వీల్లేదు, కాబట్టి ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపో. శరత్చంద్ర కూతురనే ఐడెంటిటీని తీసేయి.
చెప్పు, శరత్ చంద్ర కూతురిగా బ్రతుకుతావా, లేకపోతే వాడి భార్యగా బ్రతికి నన్ను వదులుకుంటావా? వాడికి విడాకులు ఇస్తావా, లేకపోతే ఇల్లు వదిలి వెళ్తావా? నీదే నీదే నిర్ణయం అని అంటారు శరత్ చంద్ర. ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది భూమి. నాన్న, అది కాదు నాన్న, నాకు మీరు ముఖ్యం నాన్న. నువ్వు ఇలాంటి మాటలేమీ చెప్పొద్దు. ఇప్పుడే లాయర్తో మాట్లాడతాను. మీ ఇద్దరికి మ్యూచువల్ డివోర్స్ వచ్చేలా 3 నెలల్లో చేస్తాను. చెప్పు, డివోర్స్ ఇచ్చేస్తావా? అప్పుడు నా కూతురుగా నేను ఒప్పుకుంటాను అని అంటారు. నాన్న, ఒకటి మాత్రం నిజం, నాది బావది పవిత్రమైన నిష్కల్మషమైన ప్రేమ కాబట్టి నా మెల్లో బావ మత్తులోనో మత్తు లేకో ఏదో ఒక విధంగా దేవుడు ఆజ్ఞాపించినట్టు తాళి కట్టాడు. ఆ తాళిని ఏ అడ్డుగోడగా నేను తీసేయాలనుకోవట్లేదు. మీరు చెప్పారనో విడాకులనో ఏదో ఒక కారణాన నేను ఈ తాళిని నా జన్మలో బయటికి తీయను, విడాకులు ఇవ్వను. నా భర్త గగన్ బావే, గగన్ బావ దగ్గరే నా జీవితం. మిమ్మల్ని వదిలి వెళ్తున్నందుకు నన్ను క్షమించండి. కానీ ఏదో ఒక రోజు మీ తప్పు మీరు తెలుసుకొని నా దగ్గరికి వస్తారు. నేను చేసింది ఎంత పెద్ద తప్పు, నన్ను క్షమించమ్మా అని నన్ను అడుగుతారు. అది మాత్రం జరుగుతుంది, జరుగుతుంది నాన్న అని కన్నీళ్ళు పెట్టుకొని అలా ఇంకా బయటికి వెళ్తుంది భూమి. భూమి అలా బయటికి అడుగు పెడుతూ ఉంటే చెర్రీ, కృష్ణప్రసాద్ చాలా బాధపడుతూ ఉంటారు. భూమి అని చెర్రీ ఆపుతుంటే, రేయ్ చెర్రీ, నువ్వు వెళ్ళాలంటే ఆ భూమితో వెళ్ళిపో. కాలు బయటికి పెట్టావంటే ఈ ఇంటితో నీకు సంబంధం లేనట్టే అని అంటాడు. ఇంకా చెర్రీ ఆగిపోతాడు. అలా చెర్రీ, కృష్ణప్రసాద్ పాపం చాలా జాలిగా చూస్తూ ఉంటే ఇటువైపు నక్షత్రం మాత్రం నవ్వుకుంటూ ఉంటుంది. ఆహా, నేను అనుకున్న జరిగింది, ఇంకా ఈ ఆస్తి నాదే అని మనసులో అనుకుంటుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా గగన్ ఫుల్గా నిద్రపోతూ ఉంటాడు. సడన్గా గగన్కి ఇంకా భూమితో తను టైం స్పెండ్ చేసిన విషయం, భూమిని ఎత్తుకున్న విషయం అన్నీ గుర్తొచ్చేసరికి సడన్గా ఉలికి పడలేస్తాడు. ఇదంతా కళ, నిజమా? నాకేం అర్థం కావట్లేదు అని గగన్ చాలా బాధపడుతూ ఉంటే లైక్ ఇరిటేటింగ్గా, లైక్ కన్ఫ్యూజ్డ్గా ఉంటాడనమాట గగన్. అప్పుడే కరెక్ట్గా శారదా కాఫీ తీసుకొని వస్తుంది. గగన్, ఇదిగో కాఫీ తాగు అని అంటారు. అమ్మా, ఏమైంది డల్గా ఉన్నావు అని అడుగుతారు. ఏం లేదు నాన్న అని అంటుంది. లేదమ్మా, నువ్వేదో విషయంలో చాలా డల్గా ఉన్నావు కదా అని అంటారు. అబ్బే అదేమీ లేదు, అయినా నువ్వేంట్రా అంతలా డ్రింక్ చేయాలా, భూమిని మర్చిపోవట్లేకపోతున్నావా? పోనీ భూమితో నేను మాట్లాడినా అని అంటారు. వద్దమ్మా, వద్దు. తను వాళ్ళ నాన్ననే లక్ష్మణ రేఖని దాటి రాలేకపోతుంది కాబట్టి తన కోసం నేను దాటి వెళ్ళలేను కదా. నాకు నువ్వున్నావు, పూరి ఉంది, మీరిద్దరు ఉన్నారు కదా, అది చాలు నాకు ఇంకెవరు వద్దు అని అంటాడు గగన్. పాపం గగన్ భూమిని మర్చిపోలేక ఇంతలా తాగాడు, ఇప్పుడేమో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. గగన్ని ఏమనాలి అని పాపం శారద చాలా బాధపడుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా భూమి డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కి రీచ్ అవుతుంది. ఇంకలా భూమి జరిగిందే గుర్తు చేసుకుంటూ శరత్ చంద్ర తన ఇంట్లో నుండి వెళ్ళిపోమన్న విషయాలు, భూమికి గగన్ తాళి కట్టిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది భూమి. అప్పుడే కరెక్ట్గా గగన్ అయితే ఇంకా ఏదైతే తనకు టెడ్డీ బియర్లో వీడియో క్యామ్ దొరికిందో, క్యామ్ రికార్డరు, ఇంకా దాన్ని తీసుకొని బయలుదేరుతాడు. అన్నయ్య, ఏంటి అది ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అంటారు. ఏం లేదు, ఇది చాలా యాంటిక్ పీస్లా ఉంది కదా, అందుకే దీన్ని ఎలా ఆన్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఒకసారి దీన్ని చెర్రీ గడికి చూపిస్తే వాడు ఆన్ చేస్తాడు కదా. డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కి ఎందుకో రమ్మన్నాడు, అందుకే ఒకసారి వెళ్తాను, వాడు వచ్చేసి ఉంటాడు ఈ లోపని చెప్పి ఇంకా గగన్ కూడా డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కి బయలుదేరుతాడు. గగన్ భూమిని చూస్తాడు. భూమి చాలా డల్గా ఉంటుంది. ఏంటి డల్గా ఉంది అని ఆలోచిస్తూ ఉంటాడు భూమిని చూసి గగన్. ఇంకా డ్యాన్స్ కూడా నేర్పించలేకపోతూ తడబడిపోతూ ఉంటుంది భూమి. అలా ఇంకా భూమి కాలు జారి పడిపోబోతుంటే గగన్ వచ్చి భూమిని పట్టుకుంటాడు. ఏమైంది నీకు, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతారు గగన్. అంటే బావకి ఏమీ గుర్తులేదన్నమాట అని భూమి పాపం మనసులో అనుకుంటుంది. అప్పుడే ఇంకా చెర్రీ అక్కడికి వస్తాడు. అన్నయ్య, నేను నీతో ఒక విషయాన్ని మాట్లాడాలన్నయ్య అని అంటారు గగన్. ఏంట్రా, ఏం మాట్లాడాలి అని గగన్ చెర్రీని అడుగుతాడు. అన్నయ్య ఒకసారి ట్రా. భూమి, నువ్వు అన్నయ్యకి ఇంకా చెప్పలేదా అని అంటారు. చెర్రీ అది కాదు అని అంటుంది. ఏ విషయం, దేని గురించి అని అంటారు. అన్నయ్య, నీకు గుర్తుందో లేదో నాకు తెలీదు, కానీ ఒకటి, నువ్వు భూమి భార్యాభర్తలు అయిపోయారు అని అంటాడు చెర్రీ. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా, వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్, నేను ఈ భూమిని పెళ్లి చేసుకోవడం ఏంటి అని అంటారు గగన్. అన్నయ్య, నువ్వు నమ్మటం లేదా భూమి అని అంటారు. వెంటనే భూమి మెల్లో ఉన్న తాళిని చూపిస్తుంది గగన్కి. ఒక్కసారిగా గగన్ స్టన్ అయిపోతాడు. అన్నయ్య, మీరిద్దరూ దైవం సాక్షిగా పెళ్లి చేసుకున్నారు, కానీ అది మీ ఇద్దరికీ తెలియకుండా
మత్తులో జరిగిపోయింది. ఇప్పుడు భూమిని మా మావయ్య గెంటేశాడు. ఇంట్లో ఉండొద్దు, గగన్కి విడాకులు ఇస్తావా లేకపోతే ఇంట్లో నుండి వెళ్ళిపోతావా అంటే కట్టుబట్టలతో ఇంట్లో నుండి వెళ్ళిపోతానని భూమి కోరుకుంది. అంత మంచిదన్నయ్య భూమి. భూమి నిన్ను ఎంతలా ప్రేమిస్తుందో, నీకు దూరమైనందుకు తను ఎంత నరక యాతన అనుభవిస్తుందో దగ్గర ఉన్న నాకే తెలుసన్నయ్య, నాకు మాత్రమే తెలుసు అని అంటాడు చెర్రీ. ఒక్కసారిగా గగన్ భూమి వైపు చూస్తూ ఉంటాడు. భూమి పాపం గగన్ వైపు చూస్తూ ఉంటుంది. అంటే నిజమా భూమి, నువ్వు నన్ను అని అంటారు. బావా అని భూమి గగన్ని హక్ చేసుకుంటుంది. బావా, నేను నిన్ను విడిచి ఒక్కటంటే ఒక్క క్షణం కూడా ఉండలేను. నేను నిన్ను ఎంతగానో ప్రేమించాను. నువ్వు చెప్పింది నిజమే. నేను మా నాన్న అనే గీతం దాటి బయటికి రాలేకపోయాను బావా. కానీ నీ కోసం, నా ప్రేమ కోసం నేను బయటికి వచ్చాను బావా. నిన్ను చేరుకోవడం కోసం నేను ఏదైనా చేస్తాను. చూడు బావా, నువ్వు ఏమైనా అనుకో, కానీ నువ్వంటే నాకు ప్రాణం బావా, ప్రాణం అని అంటుంది భూమి. ఇంకా గగన్ అలా భూమి వైపు చూస్తూ ఉంటాడు. సరే భూమి, నీ కంట్లో కన్నీళ్ళు రాకుండా నేను చూసుకుంటాను. ఇంటికి వెళ్దామా అని అంటాడు గగన్. బావా, నువ్వు ఇంత త్వరగా నన్ను అర్థం చేసుకుంటావని అస్సలు అనుకోలేదు బావా అని అంటుంది భూమి. ఇంకా చెర్రీ కూడా, అన్నయ్య ఇంకా మనసులో ఉన్న అన్ని అపార్థాలని తీసే అన్నయ్య, మీరు హ్యాపీగా ఉండండి అని అంటారు చెర్రీ. ఇంకప్పుడే గగన్ క్యాబిన్లో ఉన్న ఆ వీడియో రికార్డర్ని దొంగతనం చేయడానికి వస్తుంది పని మనిషి రత్నం. పని మనిషి రత్నం అలా ఇంకా వీడియో క్యామ్ని తీసుకువెళ్ళాలి అనుకుంటే ఒక పాప రత్నం చేపట్టుకుంటుంది. ఏయ్, ఎవరు నువ్వు? మా గగన్ అన్నయ్య క్యాబిన్లోకి వచ్చి దొంగతనం చేస్తున్నావు అని అంటుంది. ఏయ్ వదిలు అని చెప్పి తోసేసి పారిపోతుంటే వెంటనే ఇంకా చెర్రీ ఆ రత్నాన్ని పట్టుకుంటాడు. హేయ్ ఆగు, పాపను తోసేస్తావా? ఎవరు నువ్వు అని అంటారు. సార్ ఈవిడ క్యాబిన్లో ఉన్న వీడియో రికార్డర్ని దొంగతనం చేసి వెళ్ళిపోతుంది సార్ అని చెప్తారు. ఏంటి, దొంగవా? ఖచ్చితంగా నీ గురించి అన్నయ్యకి చెప్పాల్సిందే అని ఇంకా చెర్రీ అయితే గగన్ దగ్గరికి తీసుకొస్తాడు. ఏమైందిరా చెర్రీ అని అడుగుతారు. అన్నయ్య చూడు, ఈవిడ నీ దగ్గర ఉన్న వీడియో క్యామ్ని దొంగతనం చేస్తుంది అని అంటారు. వీడియో రికార్డరా అని భూమి అలా ఇంకా చేతిలోకి తీసుకుంటుంది. భూమి అలా ఇంకా ఆన్ చేసి చూసేసరికి అందులో అపూర్వ శోభాచంద్రని చంపిన వీడియో ఉంటుంది. ఒక్కసారిగా ఆ వీడియో చూసిన గగన్ అండ్ భూమి ఇద్దరు షాక్లో ఉండిపోతారు. ఇంకా అలా చూస్తూ గగన్ పాపం చాలా బాధపడతాడు. అత్తయ్య తన నాట్యంతో తన కళని దేశవ్యాప్తం ప్రపంచవ్యాప్తంగా స్థాపించాలి అనుకున్నారు. నాట్య కళని ఎంతో డెవలప్ చేయాలనుకున్నారు. అలాంటి వారు ఇంత ఘోరంగా చంపబడ్డారా? ఒక ప్రెగ్నెంట్ లేడీని, డెలివరీకి సిద్ధంగా ఉన్న ప్రెగ్నెంట్ లేడీని చంపాలనుకున్న ఈ రాక్షసి ఇన్నాళ్ళు ఏమీ తెలియని దానిలా ప్రశాంతంగా తప్పులు కవర్ చేసుకుంటూ బ్రతుకుతుంది. కానీ ఏ పాపం తెలియని శోభా గారు చనిపోయారు. ఖచ్చితంగా ఆవిడ చావుకి న్యాయం జరగాల్సిందే భూమి అని ఇంకా భూమి చేపట్టుకుని శరత్చంద్ర ఇంటికి తీసుకువెళ్తాడు గగన్. శరత్చంద్ర భూమి వెళ్ళిపోయిందని బాధపడుతుంటే, బావా బాధపడద్దు బావా, ఆ భూమి ఎప్పటి నిండో ఇంతే, నీకు హ్యాండ్ ఇస్తూనే ఉంటుంది. మన నక్షత్ర చూడు నీ మాటని ఎంత గౌరవించిందో అని అంటుంది. ఇంకా నక్షత్ర వైపు చూస్తూ ఉంటాడనమాట అలా శరత్చంద్ర. అప్పుడే కరెక్ట్గా ఇంకా వెంటనే గగన్ భూమిని తీసుకుని వస్తుంటే, రే ఆగరా, ఎక్కడికి రా వస్తున్నావు అని అడుగుతారు. హలో మిస్టర్ శరత్చంద్ర, మీకు ఒక విషయం చూపించాలని వచ్చాను. ఇది చూపించిన తర్వాత కూడా మీరు ఇలాగే రియాక్ట్ అయితే వెళ్ళిపోతాను అని అంటాడు గగన్. ఏంట్రా, నువ్వు నాకు చూపించేది అని అడుగుతారు. భూమి అని అంటారు. వెంటనే ఆ వీడియో చూపిస్తుంది భూమి. ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతారు. అపూర్వ నా శోభను చంపింది అని చెప్పి ఇంకా వీడియోని చూస్తూ ఉంటే అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఆ వీడియో చూసి కుప్ప కూలిపోతారు శరత్చంద్ర. మావయ్య, నాన్న అని చెప్పి చెర్రీ భూమి వచ్చి పట్టుకుంటారు. ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న శోభాచంద్రన్, కానీ నా శోభను చంపేసిన రాక్షసిది, దీన్ని చంపేస్తాను అని చెప్పి ఇంకా గట్టిగా గొంతు పట్టుకుంటారు శరత్చంద్ర. వద్దు, నన్ను వదులు బావా అని అంటూ ఉంటుంది. వెంటనే ఇంకా అలా, బావా వీళ్ళు గ్రాఫిక్స్ చేశారు బావా, నేను ఒక్కరెందుకు చెప్తాను బావా, ఇది ఫేక్ వీడియో బావా అని అంటుంది. అవునా, ఇది ఫేక్ వీడియోనా ఇన్స్పెక్టర్ గారు అని పిలుస్తుంది భూమి. ఇంకా ఇన్స్పెక్టర్ ఆ పని మనిషి రత్నాన్ని తీసుకొని వస్తారు. మీరు అడిగిన బ్యాంగిల్ సైజ్ మీ దగ్గర ఉంది కదా సార్, ఒకసారి దాన్ని తీసుకురండి అని అంటారు. తీసుకువస్తాడు. చూసేసరికి రత్నం చేతి బ్యాంగిల్ సైజ్ ఆ బ్యాంగిల్ సైజ్ కరెక్ట్గా సెట్ అవుతుంది. అండ్ లోపల పాయిజన్, ఒక చైనా పాయిజన్ తీసుకొచ్చిందనే విషయం కూడా తెలుసుకొని రత్నంనైతే అట్నినట్టే పోలీసులని అప్పచెప్పి ఇటువైపు తీసుకొస్తారు భూమి అండ్ గగన్. చెప్పు, ఎందుకు వెళ్ళావో చెప్పు అని అంటారు. అంటే అమ్మగారు,
అమ్మగారు నాకు పనప్ప చెప్పారని నేను వెళ్ళాను అని రత్నం అంటుంది. విన్నారు కదా, ఈ వీడియో ఒరిజినల్ సార్, ఫేక్ కాదు అని అంటారు. ఒక్కసారిగా శరత్చంద్రకి చాలా కోపం వచ్చి అపూర్వం చంపాలనుకుంటే నాన్న వద్దు, మీరు ఆవిడ్ని చంపి ఆవిడికి మీకు తేడా లేకుండా చేసుకోవద్దు. ఆవిడ ఏం జరగాలో అదే జరుగుతుంది. చట్టం తన పంతాను చేసుకుపోతుంది. ఇన్స్పెక్టర్ గారు తన్ని తీసుకువెళ్ళండి అని ఇంకలా అపూర్వని పోలీసులతో అరెస్ట్ చేస్తుంది భూమి. భూమి వైపు కోపంగా రగిలిపోతూ చూస్తూ ఉంటుంది. అపూర్వ, నన్ను జైల్లో పెట్టిస్తావా? చూడు నిన్ను ఏం చేస్తాను అని అపూర్వ చాలా కోపంతో రగిలిపోతుంటే మమ్మీ అని ఏడుస్తూ ఉంటుంది నక్షత్ర. నక్షి డార్లింగ్, ఏడవద్దు. పాపాలు చేస్తే ఇదిగో ఎప్పుడోకప్పుడు ఇలాంటి స్థాయిలోకి వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి ఇప్పటి నుండి నువ్వైనా మీ అమ్మలా కాకుండా మనిషిలా ఆలోచించు అని అంటాడు చెర్రీ. చెర్రీ అని ఏ నక్షి డార్లింగ్, నువ్వు అరిస్తే నేను కూడా అరుస్తా, నువ్వు కొడితే నేను కొట్టను, కానీ మా వేకి చెప్తా. ఇప్పటికైనా అర్థమైందా? మంచి ఎప్పుడు మంచే, చెడు ఎప్పుడు చెడే అని అంటారు. ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటుందన్నమాట భూమి. ఇంకా వెళ్ళబోతుంటే అమ్మ భూమి ఆగమ్మ, ఇన్ని రోజులు నేను నిన్ను అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించమ్మ భూమి, అల్లుడు గారు అని అంటారు గగన్ని శరత్చంద్ర. అలా గగన్ శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటారు. ఇంతకుముందు మీరు ఇలా పిలిస్తే ఏదో మొక్కుబడిగా పిలిచినట్టు అనిపించింది, కానీ ఇప్పుడు మీరు నిజంగా పిలుస్తున్నారు అని అంటాడు గగన్. అల్లుడు గారు, నాకు అపూర్వ కుట్రలు తెలియక మిమ్మల్ని చాలా అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించండి. మీరు సంతోషంగా ఉండడమే నాకు కావాలి. మీ ఇద్దరికి గ్రాండ్గా రిసెప్షన్ని అరేంజ్ చేస్తాను అని అంటారు శరత్చంద్ర. ఇంకా భూమి గగన్ ఒకరి మొహంలో ఒకరు చూసుకుంటూ ఉంటారు, ఒకరి ఫేస్ ఒకరు. ఇంకా అలా శారద కూడా నిజం తెలుసుకునేసరికి ఇంకా అలా హారతి ఇచ్చి ఇటువైపు గగన్ భూమిని లోపలికి రమ్మని చెప్పి కుడికాలు పెట్టిస్తుంది శారద. రే గగన్, రేపు సత్యనారాయణ వ్రతం ఏర్పాటు చేస్తాను, దాని తర్వాత నువ్వు భూమిని హ్యాపీగా పువ్వుల్లో పెట్టి చూసుకోవచ్చు అని చెప్పేసరికి ఇంకా భూమి గగన్ ఇద్దరు అలా హ్యాపీగా ఉంటారు. అపూర్వ మాత్రం శరత్చంద్ర ఫ్యామిలీని ఎలా అయినా మట్టు పెట్టాలని కోపంతో జైల్లో రగిలిపోతూ ఉంటుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.